సూపర్ 6 హామీలకు చంద్రబాబు పంగనామాలు పెట్టడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు మరొకసారి మహిళలను మోసం చేస్తున్న పరిస్థితి అంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు నగరానికి సంబంధించిన కొంతమంది మహిళలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సూపర్ 6 కూడా ఇవ్వలేను అనేటట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటారు? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మనకి ఎన్నో హామీలు ఇచ్చారు. మహిళలు ఎంతో ఆశగాను తనని గెలిపించుకున్నారు. కానీ చివరికి ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ అన్ని మోసం చేశారు. మనము ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు సూపర్ 6 అనే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎంతో ఆశగా ముందుకు వచ్చారు. కానీ ఒక్కటి ఏంటంటే విషయము 2014లో కూడా మనకి ఇదే మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి మళ్ళీ మనకి బడ్జెట్ లేదని చెప్పి ప్రతి మహిళకు 20,000 ఇచ్చి పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా 2024లో కూడా ఎన్నికల ముందు ఇదే హామీ ఇచ్చారు. ఏంటి అంటే ప్రతి మహిళకు సూపర్ 6 ఇస్తామని, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అండ్ ప్రతి మహిళకు ఒక మహిళకు 1,500 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 ఇస్తానని చెప్పారు. తీరా చూస్తే ఏ ఒక్క 1,500 ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి పరిమితం లేకుండా ప్రతి ఒక్కరికి 15,000, ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఇంకా ఓపిక ఉండి కంటే నలుగురికి కూడా 60,000 ఇస్తామని చెప్పారు. అంటే ఇంత ప్రచారం చేశారు. ఈ యొక్క తల్లికి వందనం కావచ్చు, మహిళలకు కూడా ప్రతి మహిళకు 15,000 ఇస్తామని చెప్పడం కావచ్చు. ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎన్నికల సమయంలో నిలవనప్పుడు కూడా ఇటువంటి హామీలు ఇచ్చారు. చాలా ఎక్కువగా ప్రచారం చేశారు. అప్పుడు అంటే అప్పుడు బడ్జెట్ ఎంత ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయని తెలిసి కూడా హామీలు ఇచ్చారు కదా. మరి అప్పుడు ఏమనుకున్నారు మీరు? అదే చంద్రబాబు నాయుడు మనం నమ్మాము. ఎందుకంటే అప్పుడు ఇస్తామని చెప్పారు. ఎంతో అనుభవం ఉంది, ఇంకా ముందుకు తీసుకెళ్తారు అంటే ఆశ ఉండడం మనకి సహజం. కానీ అతి ఆశ పడినాము అన్నట్టుగా అనిపిస్తుంది. మహిళలందరూ కలిసి అతి ఆశతో వేశారు ఓట్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హామీలు బడ్జెట్ లేదు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట ఇస్తారని చెప్పారు. ఈసారి కూడా మనం మోసపోయాము. మహిళలందరూ మోసపోయారు. ఇంకా అన్ని వర్గాల వాళ్ళు మోసపోయారు. కానీ కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారు ఈతో. ఇంకా అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇదే ప్రభుత్వం ఉండింటే ఇప్పుడు మనకి ఎన్నో పథకాలతో పాటు అమ్మఒడి కానీ అండ్ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ అండ్ వైఎస్ఆర్ అన్ని పథకాలు కూడా అమల్లోకి వచ్చేటివి. మహిళలకు ఎంతో అండగా ఆనందంగా ఉండేవాళ్ళు. అదే కరోనా ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఉన్నప్పుడు కూడా ఈ 2 ఏళ్లు పక్కన పెట్టి ప్రతి ఒక్క పథకం అమలు చేశారు. మనం ఇంతకంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ కావాలంటే ఇప్పుడు ప్రతి మహిళ కళ్ళు తెరుచుకోయింది. ముందు ఆచితూచి ఆలోచిస్తుంది. కానీ తన బిడ్డకి ఇస్తాననే చిన్న ఆశతో మనం ముందుకెళ్లారే కానీ మహిళలు కానీ ఇప్పుడు అడియాశలైపోయినాయి. మీరు గమనించాలి అందరూ. ఇప్పుడు చెప్పండి, అంటే చాలా మటుకు ఏదైతే మహిళలు ఉంటారో తల్లికి వందనం లాంటి పథకాలు కానీ లేకుంటే చేయూత వారు ఆర్థికంగా ఎదగడానికని కానీ చాలా ప్రభుత్వాలు కూడా హామీలు ఇస్తారు. మహిళలకే పెద్దపీట వేస్తారు. ఇది కూడా ఇచ్చిన హామీలు కూడా అట్లే అనిపించినాయి. మరి అమలు చేయడంలో ఎందుకు చంద్రబాబు ఈ విధంగా తప్పుకుంటున్నాడు అంట? ఇలా ఎందుకు చేస్తున్నారో ప్రజలకి ఇంకా సరిగా అర్థం కావడం లేదు. ఏమన్నా అంటే ప్రతి ఒక్కదానికి పైన అప్పులున్నాయి, జగన్ అప్పులు చేసిపోయినాడు అని చెప్తున్నారు. ఇది రీజన్ కాదు. ఏదైతే పథకాలను అమలు చేయాలనుకుంటున్నాడో అవి చేసి చూపియాలా. ప్రజలందరూ నిన్ను నమ్మి ఓట్లు వేసినప్పుడు నువ్వు కూడా ప్రజలకి అనుకూలంగా ఉంటేనే కదా ఇంకోసారి నువ్వు గెలవగలుగుతాం. అదే జగన్ ఇచ్చిన పథకాలన్నీ అన్ని సక్రమంగా నెరవేర్చినాడు. ఇప్పుడు ఈ పాటికంతా అందరి తల్లిదండ్రులకి అకౌంట్లలో అమ్మఒడి గాని, దీవెన గాని, విద్యా దీవెన గాని, ఆసరా, ప్రతి ఒక్క పొదుపు లక్ష్మి గ్రూపులకి ఆసరా అన్ని వస్తున్నది. ఇవన్నీ నిలబెట్టి ఇంటింటికి 1,500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తాను పిల్లలకి సంవత్సరానికి అని చెప్పినారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, స్కూళ్ళలో ఫీజులు కట్టలేక ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అలాగే గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించి ఈ పథకాలను అమలు చేయాలి. ఇంకొక విధంగా మాకు ఇంటి అనిపిస్తుంది అంటే మీకు తెలుసు యాక్చువల్ గా 2014లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తా అంటున్నారు, పథకాలు అమలు చేస్తామంటున్నారు, అన్ని చెప్పారు. అయితే ఏమి చేయలేని సిచ్యువేషన్స్. అదే మరి 2024లో కూడా హామీలు ఇచ్చేటప్పుడు మీరు అనుకున్నారా ఈసారైనా నెరవేరుస్తారని? అప్పుడు ఏం జరిగింది అంటారు?
ఈసారి కూడా ఇస్తాడని కూడా గ్యారెంటీ లేదు. మామూలుగానే ఇచ్చిన హామీలని నెరవేర్చనిక లేదు ఇక్కడ ఫస్ట్. మరి ఇప్పుడు 2025లో ఏమి ఇస్తాడనేది కూడా డౌట్ గానే ఉంది ప్రజల్లో. వీలైనంత వరకు ఇస్తే బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ టైం అసలు ఆయన కుప్పకూలిపోతాడు. ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు. మీరేమనుకుంటున్నారు? అంటే పక్క రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే నెరవేరుస్తున్నారు, పథకాలను అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు అంటారు? మన రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ బడ్జెట్ లేదన్నాడు కదా, సంవత్సరం లోపల అన్ని పథకాలన్నీ ఇచ్చినాడు. అట్లా పథకాలు ఇవ్వాలి, మనం ఈ మాట ఇచ్చినాక తప్పకూడదు కదా. సంవత్సరం లోపల ఖచ్చితంగా ఇవ్వాలి అన్ని పథకాలన్నీ. ఇవ్వకుండా బడ్జెట్ లేదు, నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటే హామీ ఇస్తే అప్పుడు తెలియదు అతనికి. అమ్మఒడి అయితే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు. సూపర్ బస్సు పెడతా అన్నాడు, ఇంతవరకు బస్సు లేదు, ఏమి లేదు. సిలిండర్లు ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవంతా ఊక మోసం చేయడానికి. అంతే జనాలు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆశపడి వేస్తారు ఓట్లు అని, అట్లా ఆడవాళ్ళని వాడుకున్నాడు అంతేగాని ఏం చేయడు చంద్రబాబు నాయుడు అంతే. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క సిచ్యువేషన్స్ బట్టి ఏమర్థమవుతుంది అంటారు? మీరు కూడా వేరే రాష్ట్రాల్లో అయితే అమలు అవుతున్నాయి, మన రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ బట్టి చంద్రబాబు గురించి మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా బాబు నీకు నమస్కారం అన్నట్టున్నది ఇప్పుడు మా పరిస్థితి. కాబట్టి మేము రోడ్ మీద పడ్డాం. ఇప్పుడు మాకు ఒక్క రూపాయి లేదు, మేము ఎట్లా బతకాలని మాకు అర్థం కాకుంటుంది. మాకు అప్పుడు జగనన్న మాకు ప్రతి ఒక్కటి అమ్మఒడమ్మ, మీకు పిల్లలకి ఇవి విద్యా దీవెన అవి ప్రతి ఒక్కటి ఇచ్చినాడు ఆయన మాకు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ప్రతి కోట్లు వస్తేనే లోపల వేసుకున్నాడమో ఇవి ఒక్కటి వేసుకున్నాడమో అదే సరిపోతుంది ఆయనకి. మా మహిళలని మాత్రం మోసం చేసి దెబ్బతీస్తున్నాడు మాకు. కాబట్టి మేము ఉసురు కొట్టుకుంటుంది ఆడవాళ్ళది అయినది మాత్రము. మాకు మాత్రం ప్రతి ఒక్కటి ఇది. నిన్న ముసలు పెన్షన్లు అమ్మ మాకు పెన్షన్లు పోయినాయని బాధపడి ఏడుస్తున్నారు. 4,000 ఎవడు ఇమ్మని చెప్పినాడయ్యా నీకు? 4,000 అడిగినది ఎవరన్నా నీకు? ఆయన జగనన్న 3,000 ఇచ్చినాడు, అది కడుపు నిండా తింటుండే. 4,000 ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టేసినావు. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, రోడ్ల మీద పడ్డారు. మాకి అమ్మఒడి ఇస్తామో 18,000 మాకు ఇస్తుండే, అవి లేదు. ఇప్పుడు ఇవి లేదు, ఏమి లేదు. ఎవడు ఒప్పుకోమన్నాడయ్యా నీకు? చేతకన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, మాకు అవసరమా నువ్వు? మాకు జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేసినాడు. మాకు జగనన్న అంటేనే మాకు దేవుడిలాగా కనిపించినాడు. ఇప్పుడు ఆయన పోయినాడు, మేము రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు నీడే కాదు ఎండ కాదు ఏది కనిపిస్తలేదు మాకు. రోడ్డు మీద అట్లా పడిపోయినాం, నిన్ను నమ్మి మోసపోయినాం మేము. మరి మీకు అనిపిస్తుందా ఈ యొక్క చంద్రబాబు మరొకసారి మోసం చేశారు? ప్రభుత్వంలో మహిళలకి ఏమీ లేదు, అన్ని మోసాలే. చంద్రబాబు నాయుడు చేసేదంతా ప్రతిసారి మోసమే. మహిళలకి బస్సు గాని, సిలిండర్లు గాని, మహాలక్ష్మి పథకం మొత్తం అన్ని అబద్దాలే. మాకు ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు వద్దు, మాకు జగనన్ననే కావాలి. ఏదైనా కూడా పేదలకి ఒక కరెంటు బిల్లు కూడా ఈ 6 నెలలు కాలేదు చంద్రబాబు నాయుడు వచ్చి. కరెంటు బిల్లు పెంచడము, తినధాన్యాలు పెంచడము, కూరగాయలు పెంచడము, అన్ని పెంచడమే. సామాన్య మానవుడు ఎట్లా పనికి పోతే ఒక 500, మామూలు మధ్యతరగతి వాళ్ళు జీతం 10,000, మా బాబుకైనా కూడా 10,000. ఎట్లా బతుకుతారు? కరెంటు బిల్లు 250 వచ్చేది 1,000 రూపాయలు వస్తుంది. పాల బిల్లు, రేషన్ బిల్లు ఇన్ని ఉంటే ఈయనంగా చంద్రబాబు నాయుడు బడ్జెట్ లేదు అని అంటే సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి? అయ్యా నువ్వు వద్దు, మాకు చంద్రబాబు నాయుడే వద్దు, మాకు జగనన్ననే కావాలి. జగనన్న కూడా ఫస్ట్ ఏమి లేకుండా ఆయనకు నిశాయితీగా వచ్చి మాకు ఇన్ని పథకాలు అందించినాడు. అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, ఎన్నో పథకాలు, నవరత్నాలు అన్ని అందించినాడు. ఆయన ఇచ్చిన మాట తప్పిలేడు. నువ్వేమయ్యా 6 నెలలు కాలేదు, నాకు అది లేదు, ఇది లేదు, బడ్జెట్ లేదు అని అంటున్నావు. నువ్వు వద్దు మాకు. అసలు చంద్రబాబు నాయుడు 2014లో ఇప్పుడు ప్రతిసారి మోసమే చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు మాకు వద్దు, నీ ప్రభుత్వం వద్దు, నాకు జగనన్ననే కావాలి. మీరు చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పులు చేసినారు కాబట్టి ఇప్పుడు పథకాలు ఇవ్వలేమని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అంటే ప్రత్యేకంగా ప్రజలు, మహిళలని కాదు, ప్రజలు మొత్తంలో ఎవరికి ఏవి నీ సూపర్ 6 పథకాలు ఎక్కడా? ప్రజలు అడుగుతున్నది అంతా ఒకటే, మీ సూపర్ 6 పథకాలు ఎక్కడా? మీరు చెప్పిన అమలు చేయాల్సిన పథకాలని ఎందుకు చేయట్లేదు? మీరు ఏ విధంగా ప్రచారం చేసినారు? ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా మీరు ప్రజలను అడిగినారు? మీరు అడిగిందేమి, చెప్పిందేమి, చేసేదేమి? చేస్తామని ప్రజలు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. సీఎం గారిని, డిప్యూటీ సీఎంని, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎట్లా అంటే డిఎస్ఏ నోటిఫికేషన్ వదులుతామని చెప్పినారు. మాలాంటి నిరుద్యోగులు ఎంతమంది ఎదురు చూపులే తప్ప నిరుత్సాహమే ఉంది. మాకు ఉత్సాహం అనేదే మాలో లేదు.
మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? పేదలకు డెవలప్ చేస్తున్నారా, మహిళలకు డెవలప్ చేస్తున్నారా, విద్యార్థులను డెవలప్ చేస్తున్నారా, కూలి పని ఏ విధంగా డెవలప్ చేస్తామని మీరు హామీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా చేస్తున్నారు మీరు? సూపర్ 6 పథకాలు ఎక్కడ మీరు ఇస్తామని చెప్పినారు, ఇప్పుడు ఎందుకు లేవని అంటున్నారు? ఇప్పుడు ఎందుకు మేము చేయలేమంటున్నారు? అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నారు. అప్పులు ఉన్నాయి, 14 లక్షలు అప్పు ఉంది జగన్ ప్రభుత్వంలో అని ప్రచారం చేసిన మీరే ప్రతి ఒక్క పిల్లలకి 15,000 ఎట్లా ఇస్తామన్నారు? అప్పటికి మీకు తెలుసు కదా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది అని. అప్పుడు తెలిసిన మీరు తర్వాత మీరు ఎందుకు హామీలు ఇచ్చినారు? అప్పుల్లో ఉంది, నేను చేయలేను, నా చేత కాదని మీరు అని ఉండాల్సింది. మీరు ప్రజలకు ఇస్తానని ఎందుకు చెప్పినారు? అప్పులున్నాయి, అప్పులు ఉన్నప్పుడు మీరు హామీలు ఎందుకు ఇవ్వాలి? అంటే ప్రజలు మీరు మోసం చేయాలన్న కాన్సెప్ట్తోనే మీరు సీట్లో కూర్చున్నారు. మీరు ప్రజలకు చేయాల్సినది ఏమీ లేదు, ప్రజలు మోసం చేస్తున్నారు. మహిళలకి అమ్మఒడి జూన్ 5వ తారీఖు స్కూల్ రీఓపెన్ అయితే అమ్మఒడి 1వ తారీఖే పడేది గత ప్రభుత్వంలో. పన్నప్పుడు ఆ పిల్లలు తల్లులు ఏదో కష్టం చేసి పిల్లల్ని చదివించుకునేటోళ్ళు. కానీ ఈ ఇయర్ ఎప్పుడు మీ పథకాలు సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు అయ్యేది? ఇంకా పడతాయని ప్రజలు ఎదురు చూడడం తప్ప ఒక్క రూపాయి పడింది లేదు. నీ 6 పథకాల్లో నారా లోకేష్ నా ఎర్ర బుక్లు నేను రాసుకున్నాను, రెడ్ బుక్ లో నేను అన్ని రాసుకొని పెట్టుకున్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఎక్కడ రాసుకున్నారు? ఏం పరిష్కరిస్తున్నారు? మరి అప్పులు తీరిన తర్వాతనే ఈ యొక్క సూపర్ 6 పథకాలను అమలు చేస్తామంటున్నారు. మరి దాని మీద ఎప్పుడు తీరేది? ఇప్పుడు ప్రజలకి మీరు ఏదైనా చేస్తున్నారంటే నమ్ముతారు. ఆ అప్పులు తీరేది ఎప్పుడు? మా సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు? మాకు న్యాయం చేసేది ఎప్పుడు? అంటే మీరు ఊరికే నోటి మాట మాత్రమే చెప్తున్నారు. అప్పులున్నాయి, అప్పులు తీరుస్తాము, అప్పులున్నాయి, అప్పులు ఎప్పుడు తీర్చేది? ఎప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేసేది? మరి నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదన్నా. ఏదైనా గానీ ప్రజలు ఒక్కటే చెప్తారు, ప్రజలకు ఏమీ తెలియదు. వాళ్ళు ఏమంటారంటే పైన ప్రభుత్వం వచ్చే వాళ్ళు, అయ్యా మేము ఇది చేస్తాము, మీకు ఇది సాయం చేస్తామంటే ఆశపడతారు, సాయం చేస్తారు. అయ్యో వీళ్ళకి ఓటేస్తే సాయం వస్తుంది, మనం ఏదైనా నిరుపేదలం, మనం ఏదైనా లబ్ధి పొందుతాము అన్న ఉద్దేశంతో ఓట్లేస్తారు. మీరు ఏసి జనాలను మోసం చేసి గెలిచి సీట్లో కూర్చొని ఇప్పుడు జనాలను మోసం చేస్తే జనాలు ఎవరిని అడగాల? రేపు పొద్దున మీకు ఏ విధంగా ఓట్లేసి మిమ్మల్ని సీఎం చేస్తారు? ఏ నాయకుడైనా గానీ ప్రజలను మోసం చేసే నాయకుడు ఎప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా సిరిహార్గులే, ఖచ్చితంగా శిక్షించే తీరుతారు ప్రజలు. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఏపీలో మాత్రం మరొకసారి చంద్రబాబు మహిళలంతా మోసం చేస్తున్నారు. ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగిలించారు చంద్రబాబు మరొకసారి అంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.